డి రాఘవన్ అలియాస్ ప్రదీప్ రంగనాథన్ స్కూల్ టాపర్. +2 కంప్లీట్ చేసిన తర్వాత గోల్డ్ మెడల్ సాధించి తాను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ అమ్మాయి మాత్రం తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం, అసలు అమ్మాయిలకు అలాంటి వారే నచ్చుతారని చెబుతుంది. దీంతో డి రాఘవన్ కాస్త డ్రాగన్ అంటూ ఇంజనీరింగ్ కాలేజీలోకి అడుగు పెడతాడు. అక్కడ కీర్తి అలియాస్ అనుపమ ఈ డ్రాగన్ ప్రేమలో పడుతుంది. ఇంజనీరింగ్ అంతా కలిపి 48 సబ్జెక్టుల బ్యాక్లాగ్స్ ఉన్న డ్రాగన్కు కాలేజ్ ప్రిన్సిపాల్ అలియాస్ మిస్కిన్ ఓ అవకాశం ఇస్తాడు. కానీ ఆ అవకాశాన్ని డ్రాగన్ వాడుకోడు. చివరికి కాలేజ్ నుంచి డ్రాగన్ సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత తనకు ఉద్యోగం వచ్చిందని ఇంట్లో తల్లిదండ్రుల్ని 2 ఏళ్లుగా మేనేజ్ చేస్తూనే ఉంటాడు డ్రాగన్. ఫ్రెండ్స్, లవర్ సాయంతో అలా కాలం వెల్లదీస్తుంటాడు. అలా పని పాట ఓ బాధ్యత అంటూ లేకుండా ఖాళీగా పడి తింటూ బ్రతుకుతున్న డ్రాగన్ మొహం మీదే ఫెయిల్యూర్ అని చెప్పి తనకు వచ్చిన మంచి సంబంధానికి ఓకే చెబుతుంది కీర్తి. బ్రేకప్ బాధలో ఉన్న డ్రాగన్ అడ్డదారిలో ఓ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ఆ తర్వాత సొంత టాలెంట్తో ఎదుగుతూ వస్తాడు. కార్లు, ఇల్లు ఇలా అన్నీ వచ్చేస్తాయి. ఇక పల్లవి అలియాస్ కయాదు లోహర్ అనే పెద్దింటి అమ్మాయితోనూ డ్రాగన్ పెళ్లి సెటిల్ అవుతుంది. అన్నీ బాగానే ఉన్నాయని అనుకున్న టైంలో డ్రాగన్ ఓసారి కాలేజ్ ప్రిన్సిపాల్కు ఎదురు పడతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి, ఈ ఫేక్ సర్టిఫికేట్ వల్ల వచ్చిన నష్టం ఏంటి, డ్రాగన్ మళ్ళీ కాలేజ్కి వచ్చి పడ్డ కష్టాలేంటి, చివరకు డ్రాగన్ పరిస్థితి ఏమవుతుంది అనేది రిమైనింగ్ కథ.